వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సమ్మర్ వచ్చేస్తుంది, వింటర్ ఉంది. పెద్దవాళ్ళను టూర్స్కి పంపించాలని ఉంటుంది, ఎందుకంటే లైఫ్ అంతా వాళ్ళు కష్టపడి ఉంటారు. ఎన్ టైంలో వాళ్ళని ఎక్కడికైనా మంచి టూర్కి పంపించాలి, కానీ తీసుకెళ్ళేంత సమయం లేదు. మరి ఎలా పంపించాలి? సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కరెక్ట్గా అన్నీ చూయించి తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? అసలు ఎంత బడ్జెట్ అవుతుంది? ఏమేమి మనం తీసుకెళ్ళాలి, ఏమేమి వాళ్ళు ఇస్తారు? ఇలా అనేక మందికి అనేక సందేహాలు టూర్స్కి రెడీ అయ్యేటప్పుడు, ప్లాన్ చేసుకునేటప్పుడు వస్తూ ఉంటాయి. అసలు టూర్స్కి వెళ్ళాలి అంటే ఎలాంటి టూర్స్కి వెళ్ళాలి? ఫ్యామిలీతో వెళ్ళాలి, పెద్దవాళ్ళు ఎలా వెళ్ళాలి, లేదా యంగ్స్టర్స్ ఎలా వెళ్ళాలి? వెళ్ళే టూర్స్కి ముందు ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులకు తగ్గట్టు ఏ రకంగా టూర్ ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటివన్నీ గత 40 సంవత్సరాలు అనుకుంటా, 40 సంవత్సరాల నుంచి SMN టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కల్పిస్తున్నారు. అయితే దీని గురించి విన్న తర్వాత నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఏంటి అంటే, చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు రావాలి? పక్కన వాళ్ళ టూర్స్కి వెళ్తే 10 రోజుల్లో మనల్ని తీసుకొస్తారు, కానీ వీళ్ళు 13 రోజులు పెట్టుకుంటున్నారు. అంటే పైసలు ఎక్కువ తీసుకోవడం కోసమా? ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. అందుకే అవన్నీ క్లియర్ చేయడానికి మంజునాథ గారి దగ్గరికి నేనే వాళ్ళ ఊరు వెతుక్కుంటూ వచ్చాను. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎలా ఉంది మీ టూర్స్ అండ్ ట్రావెల్స్? చాలా బాగుంది. SMN అంటే శ్రీ మంజునాథ. ఓ, శ్రీ మంజునాథ ట్రావెల్స్. మీ పేరు కూడా అదే? అవునండి. ఓకే. నేను ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చనే అదే అండి. ఎవరైనా తక్కువ డేస్లో ఎక్కువ చూపించి తీసుకొచ్చేస్తామని చెప్తుంటారు. అవును. టూర్స్ గురించి ప్లాన్ చేసే వాళ్ళ, కానీ మీరు ఎక్కువ రోజుల్లో చూపిస్తానని చెప్తారు. అన్ని డేస్ ఎందుకు? ముఖ్యంగా మానస సరోవరం ఎందుకోసం ఎక్కువ రోజు అంటే, మనకు కైలాస మానస యాత్ర అంటేనే అది ప్రయాసతో కూడుకున్న యాత్ర. గత 10 సంవత్సరాలకు పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్. 10 సంవత్సరాల క్రితం చాలా ప్రయాసతో ఉండేది, అప్పటితో పోస్తే ఇప్పుడు చాలా బెటర్. కానీ ముఖ్యంగా ఏంటంటే, మనకి ఎంత రోడ్లు బాగున్నాయి, ఎంత మనకి వసతి ఇవన్నీ ఏర్పాటైనా కూడా ముఖ్యంగా ఏంటంటే, మనకు హై హ్యాటిట్యూడ్లో మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ హై హ్యాటిట్యూడ్లో మిషన్లే పనిచేసే కష్టంగా ఉంటుంది. మనం తయారు చేసిన మిషన్లే పనిచేసేది కష్టంగా ఉంటుంది. అలాంటిది మనము ఒక్కసారిగా హై హ్యాటిట్యూడ్లో వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు మనకి అప్డౌన్స్ అయిపోయేసి వెరసిక్ అనేది వస్తుంది. కాబట్టి మేము చేసేది ఎందుకంటే, ఒక్కసారిగా పోయి ల్యాండ్ అవ్వకుండా ఫస్ట్ కాఠ్మాండూకి వెళ్ళేసి కాఠ్మాండు నుంచి బై రోడ్డు పెట్టుకునేసి టోటల్గా 13 రోజుల ప్రయాణం అనేది చేయడం జరుగుతుంది. మానస సరోవరం యాత్ర అప్ అండ్ డౌన్ కాఠ్మాండు టు కాఠ్మాండు 13 రోజులు. ఓకే. మీరంటే మానస సరోవరానికి ఈ టైంలో చాలా మంది టూర్స్ ట్రావెల్స్ వాళ్ళు చాలా ప్యాకేజెస్తో చాలా సదుపాయాలు ఇస్తారు. దాన్ని కాదనుకొని SMN ట్రావెల్స్కి ఎందుకు రావాలి? ముఖ్యంగా ఏంటంటే, మాతో పాటు ముఖ్యంగా నేనే ఉంటాను కస్టమర్లతో పాటు. ఎందుకంటే ఎక్కడైతే ప్రయాసతో కూడుకున్న యాత్ర ఉంటుందో ఆ ప్రదేశంలో ముఖ్యంగా నేను ఖచ్చితంగా ఉంటాను. 3 బ్యాచ్లు ఉన్నాయి. నేను పెట్టి అందరిలాగా కంటిన్యూ బ్యాచెస్ పెట్టలేదు, 3 బ్యాచ్లే పెట్టాను. జూన్ 13 ఒక బ్యాచ్, జూలై 10వ తేదీ ఒక బ్యాచ్, ఆగస్టు 9వ తేదీ ఒక బ్యాచ్. ఈ 3 బ్యాచ్లో యాత్రికులతో సహా నేను కూడా అక్కడే వాళ్ళతో పాటే ఉంటాను. 3 బ్యాచ్లతో వెళ్తారు? 3 బ్యాచ్లతో వెళ్తాను. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోకుండా మేము ఉంటాం కాబట్టి నాతో పాటు నా పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే 20-30 మంది అనుకోండి, నేను ఒక్కనే చాలు. బట్ బ్యాచ్ వచ్చేసి ఒక బ్యాచ్కి 100 మంది వస్తారు. పైగా ఈసారి వచ్చేసి మన శ్రీశైల జగగురు గారు కూడా వస్తున్నారు, శ్రీశైల పీతారపతి. కాబట్టి స్టాఫ్ అనేది కంపల్సరీ 4 పిల్లలు ఇక్కడ నుంచి వస్తారు. నేపాల్ వాళ్ళు 2 ఉంటారు, వాళ్ళు కాక మళ్ళీ టిబెటియన్స్ 2 ఉంటారు. మొత్తం స్టాఫే 10 మంది? అవునండి. కాబట్టి 10 మందికి ఒకళ్ళని పెడుతున్నారు మీరు? యావరేజ్గా 10 మందికి ఒకరు. ఓకే. ఆ రకంగా ఉంటాం కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ బ్యాగ్ మోయడం కానీ ఏమీ వాళ్ళకి అవసరం ఉండదు. మొత్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఎయిర్పోర్ట్ దిగి బయటికి రావడం వరకే వాళ్ళ పని. కాఠ్మాండు స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ కాఠ్మాండుకు వచ్చేదాకా వాళ్ళ బ్యాగులన్నీ కూడా, ఒక షోల్డర్ బ్యాగ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాళ్ళు తీసుకెళ్ళాలి. పెద్ద బ్యాగులన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ రూమ్ చేర్చే బాధ్యత మాది. ఓకే. ఇప్పుడు మానస సరోవరానికి సంబంధించి 13 రోజుల ఈ యాత్రకు 3 ట్రిప్స్ ఉన్నాయని చెప్పారు. ఒకవేళ జూన్ కానీ, జూలై కానీ, ఆగస్ట్ ట్రిప్లో కానీ ఎవరైనా
రావాలి మీ టూర్స్ అండ్ ట్రావెల్స్తో అంటే ఎన్ని రోజుల ముందు రిజిస్టర్ చేసుకోవాలి? ఎంతమంది అయితే మీరు తీసుకెళ్తారు? సింగిల్ పర్సన్ అయినా తీసుకెళ్తారా? సింగిల్ పర్సన్ అయినా తీసుకెళ్తాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అన్ని చోట్ల ఇద్దరికి ఒక రూమ్ అనే ఉంటుంది. ఒక నైలాము, తర్వాత మానసరోవర్ పాయింట్ గెస్ట్ హౌస్ వస్తుంది. తర్వాత మనకి కైలాసపర్వతం గిరి ప్రదక్షిణ వస్తుంది. దీన్ని కోరా అని అంటారు టిబిటియన్స్. మనము పరిక్రమణ అంటాము, ప్రదక్షిణ అంటాము. మనమంతా కూడా ప్రదక్షిణ అంటాము. నార్త్ ఇండియా వాళ్ళంతా కూడా పరిక్రమణ అంటారు. ఇది ఈ ప్రదక్షిణ చేసేదాని ప్లేస్లో ఒకటి మనకి ఒక నైట్ వచ్చేసి డేరా బుక్ నైట్ అవుట్ అవుతాం. నెక్స్ట్ డోల్ములా పాస్ మీద ప్రయాణం చేసేసి డేరా బుక్ జడ్డు బుక్ నైట్ అవుట్ అవుతాం. ఈ 2 చోట్ల కూడా మనకి గెస్ట్ హౌసే. అంటే టోటల్గా మనకి 4 చోట్ల షేరింగ్ బేస్ ఉంటుంది. అంటే 4కి ఒక రూమ్ కావచ్చు, 5 మందికి ఒక రూమ్ కావచ్చు ఉంటుంది. మిగతా అన్ని చోట్ల ఇద్దరికి ఒక రూమ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ సింగిల్స్ వచ్చినా కూడా సింగిల్ లేడీస్ వస్తే ఇంకో సింగిల్ లేడీస్ ఎవరైనా వచ్చింటే వాళ్ళని విధంగా షేర్ చేస్తాం. లేదు అంటే కన్నా ఎవరైనా అండర్స్టాండింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళు, లేదా వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా ఇద్దరు వస్తుంటారు, వాళ్ళతో పాటు వీళ్ళు రావాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు కలిపి ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజుల ముందు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలండి? మా ఫ్యామిలీ ఉంది, 10 మెంబర్స్ ఉన్నారు, మేము జూన్ యాత్రలో రావాలి అనుకుంటున్నాం. మిమ్మల్ని ఎన్ని రోజుల ముందు అప్రోచ్? ఈ జూన్ వచ్చే వాళ్ళంతా కూడా మార్చి 10వ తేదీకి అంతా బుక్ చేసుకోవాలి. మార్చి 10 తర్వాత తీసుకునే కుదరదు. జూన్ బ్యాచ్, జూలై బ్యాచ్ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్. ఓకే. ఆగస్టు బ్యాచ్ వచ్చేసి మే ఫస్ట్ వీక్. ఓకే. మే ఫస్ట్ వీక్కి టోటల్గా క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఈ సంవత్సరము చాలా విశిష్టమైన సంవత్సరం అన్నమాట. ముఖ్యంగా ఈ కైలాస యాత్రకు దీన్ని ఏమంటారంటే ముఖ్యంగా అశ్వ సంవత్సరము అని చెప్పి అంటారు. టిబిటియన్స్ అశ్వ సంవత్సరము అంటారు. ఏంటి స్పెషాలిటీ దాన్ని? ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనకు ప్రభావ శుక్ల మనకి 60 సంవత్సరాలు కదా, అలాగే వాళ్ళకు కూడా అదే ప్రకారం ఇది 60 years వన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనము కైలాస మానసయాత్ర చేసాము అంటే 13 సార్లు చేసినట్టు. 1 into 12. గ్రేట్. 12 times ప్లస్ అది ఫలితము ప్లస్ మనం విడిపోయింది కలిపి టోటల్గా 13 సార్లు మనము యాత్ర చేసినట్టు. దాంట్లో ఈ ఒక పరిక్రమణ చేస్తే 13 పరిక్రమలు చేసినట్టుగా వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను మానస సరోవరం యాత్రలకు విన్నప్పుడు హెల్త్ సర్టిఫికెట్లు కొంత కావాలి అని చెప్పారు. అది మీరు ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే వచ్చే వాళ్ళే ముందు హెల్త్ సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుందా? ప్రతి ఒక్కరికి మేము ఏం చెప్తామంటే ఫస్ట్ టోటల్ బాడీ చెకప్ చేసుకోండి. యాత్ర బయలుదేరేకి 2 months బిఫోర్ టోటల్ బాడీ చెకప్. ఎందుకంటే లేదా మాకు ఇచ్చే ముందైనా మీరు చేసుకుంటే కూడా 6 months బిఫోర్ మన బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేది చెక్ చేసే విషయం బయటపడుతుంది. అవును. అందుకే ప్రతి డాక్టర్ కూడా ఏం చెప్తారు, ఇయర్లీ వన్స్ మీరు బాడీ చెకప్ చేసుకోండి అని చెప్పి చెప్తారు. అందులో మనం బయలుదేరే ముందుగా 3 months బిఫోర్ లేదా మాకు అప్రోచ్ అయ్యే ముందు కానీ మీరు ఒకసారి బాడీ టోటల్ చెకప్ చేసుకునేస్తే అప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకుంటే ఏమైనా స్ట్రోక్ వచ్చే ఆస్కారాలు ఇట్లా ఏమన్నా కూడా బిఫోర్గా బయట అంతా తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి సరిపోతుంది. ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందండి? ఏజ్ వచ్చేసి 10 years to 70 years, 70 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఇబ్బంది లేదు. అంటే మీరు చెప్పేవన్నీ ఏంటంటే చాలా బాగుంది, కానీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ప్యాకేజ్ అయితే అండి మనకు 2,45,000 రూపాయలు పెట్టాము మేము. ఎక్స్ కాఠ్మండు వితౌట్ ఫ్లైట్, వితౌట్ ట్రైన్. ట్రైన్ అనేది మనకు కాఠ్మండు ట్రైన్ ఉండదు, ఫ్లైట్లోనే వెళ్ళాలి. వితౌట్ ఫ్లైట్ మనకు 2,45,000 పెట్టాము. బట్ ఇప్పుడు ఈ ఆఫర్ మీద నడుస్తుంది, 2,25,000 రూపాయలకి ఇచ్చాము. ఓకే. పర్ హెడ్. ఇంకా తర్వాత మాకు హోటల్ రూమ్స్ కానీ ఫుడ్ కానీ? ఫుడ్, హోటల్ రూమ్స్ ఇవన్నీ అయితే ఏమి ఇబ్బంది లేదు. టోటల్ అంతా దీంట్లో ఇంక్లూడింగ్ ఉంటుంది. మీరు భరించాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. ఓకే. ఎక్స్క్లూడ్స్ దీంట్లో ఏవి అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పరిక్రమణ చేసే సమయం, ఈ పరిక్రమణ చేసే సమయంలో 35,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ అప్రాక్సిమేట్గా అంటే $2,000 యువాన్స్ నుంచి 2,500 యువాన్స్ తీసుకుంటారు ఓన్లీ గుర్రానికి. అవును. ఆ గుర్రంతో పాటు వచ్చే మనిషి మన బ్యాగ్ పట్టుకోవడం కానీ లేదా మనకి హెల్ప్ చేయడానికి అని అంటే ఇంకొక 20 నుంచి 20,000 అనుకోండి ఇంచుమించు. అంటే టోటల్గా మనకి 50 నుంచి 55,000 ఆ రోజు ఉన్న యువాన్ రేట్ బట్టి మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ వస్తుంది. ఇప్పుడు ఏంటైతే 13 రూపాయలు నడుస్తుంది, 13, 13.5 ఆ రేంజ్లో ఉంటుంది. దాన్ని బట్టి మనకు వచ్చేసి టోటల్గా 50,000 నుంచి 55,000 దాకా మనకి పరిక్రమణ ఖర్చు వస్తుంది. అవసరం లేదు. కొంతమంది వస్తారు 60+ ఉన్న వాళ్ళు, మాకు ఆయన దర్శనం అయితే చాలా అనే వాళ్ళు వస్తారు, ఆ శిఖర దర్శనం అయితే చాలా అనే వాళ్ళు వస్తారు.
వాళ్ళు యమద్వార దాకా వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. యమద్వార దాకా మన వెహికలే పోతుంది కాబట్టి దాన్ని చూసుకొని మళ్ళీ బ్యాక్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ ఖర్చు అయితే ఏముండదు. తర్వాత ఇంకా ఒకటి వచ్చేసి మనకి అష్టపాద అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ అష్టపాద వచ్చేసి మనకి ఇక్కడ నంది పర్వతము ఇది వచ్చేసి దక్షిణ తూర్పు ఈశాన్యం. ఓకే, తూర్పు ఈశాన్యం ఉంటుంది అది. అంటే ఇంచుమించు నార్త్ ఫేస్కి వచ్చేసినట్టు, నార్త్ ఈస్ట్ అన్నట్టుగా వచ్చేస్తుంది అది. ఆ ప్రదేశంలో గణేష పర్వతము, నంది పర్వతము అని ఉంటుంది. దాన్ని సందర్శించాలంటే 700 యువాన్స్, 600 నుంచి 700 యువాన్స్. ఇది లాస్ట్ ఇయర్ అయితే 600 యువాన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ పెరిగితే ఇంకో 100 యువాన్స్ పెరగవచ్చు, లేదా అదే ఉండొచ్చు. అది పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. దాంట్లో వచ్చేసి 250-300 యువాన్స్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. మిగిలింది వెహికల్ది 8 కిలోమీటర్స్ పోయి మళ్ళీ 8 కిలోమీటర్స్ బ్యాక్ రావడం. ఏంటి స్పెషల్ దాన్ని? నంది పర్వతము, గణేష్ పర్వతం వాళ్ళ నివాసము, నంది నివాసము, గణేష్ నివాసము కనిపిస్తాయి అవి. మీరు వెళ్తారా? వెళ్తా అండి, వీళ్ళతో పాటు వెళ్తా. నేను ఒకసారి అంటే మా రిలేటివ్స్ ఒకరు ఇలానే టూర్స్ వాళ్ళ ట్రావెల్స్ వాళ్ళతో కాశీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా అక్కడ ఆవిడ కింద పడిపోయారు, కాలుకి దెబ్బ తగిలింది. వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే ట్రైన్ బుక్ చేసి మీ వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నాం, మీరు అక్కడ రిసీవ్ చేసుకోండి అని ఒక కాల్ చెప్పేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? మా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే వారితో పాటు ఒక అబ్బాయిని ఏర్పాటు చేస్తాం కాఠ్మండు దాకా వాళ్ళకి సేఫ్గా ఉండేదానికి. ఎందుకంటే ఎలాగో 10 మందికి ఒకరిని పెట్టేసి ఉంటాం కాబట్టి ఒకవేళ అలా ఎవరైనా జరిగిందంటే మాత్రం ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి ఒక అబ్బాయిని ఏర్పాటు చేస్తాం. ఆ అబ్బాయి వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. మిగిలిన ఈ బ్యాచ్ని మా బ్యాచ్ అంతా కలిసి వాళ్ళని టేక్ కేర్ చేసుకుంటాం. ఆ ఒకరి మనం వాళ్ళు చూసుకోవాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే పూర్తి వెదర్ సిక్ వస్తే పర్లేదు, కానీ ఆరోగ్యం బాగలేకపోతే మనం రావడం ఫస్ట్ చెప్తాము. అందుకోసం ఏం చేస్తాము అంటే ఏజ్ 60+ ఉన్న వాళ్ళు కంపల్సరీ మెడికల్ నేను చెక్ చేస్తా. వాళ్ళు కంపల్సరీ నాకు పంపించిన వెంటనే మామూలుగా 60 లోపు ఉన్న వాళ్ళందరినీ పిల్లలు చెక్ చేస్తారు. 60 పైన ఉన్న వాళ్ళ హెల్త్ రిపోర్ట్ ఏమున్నా కూడా ఫస్ట్ నేను చెక్ చేసేసి మా అడ్వైజర్ డాక్టర్ ఉంటారు కాబట్టి మా డాక్టర్ కూడా ఇంకోసారి తీసుకొని వాళ్ళ ఒపీనియన్ వీళ్ళని తీసుకెళ్ళొచ్చా లేదా మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా అని చెప్పేసి డౌట్ వస్తే వాళ్ళని అడిగి అప్పుడే వాళ్ళని తీసుకుంటాను. ఓకే, ఇంకొకటి ఇట్లా టూర్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అంతా కూడా మేమే చూసుకుంటామని చెప్తారు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అంటే మన తెలుగు ఫుడ్ లాగా అన్నం, పప్పు, పచ్చడి ఇవి దొరకవు. ఇది చాలా ఇబ్బంది పడేది టూర్స్ అండ్ ట్రావెల్స్. సో మీది ఎలా ఉంటుంది ఫుడ్ వ్యవహారాన్ని? ముఖ్యంగా వచ్చేదండి మాకు ఇండియాలో వెళ్ళే ఏ ప్రోగ్రామ్ కానీ చార్ధామ్ అనుకోండి, అమర్నాథ్, నేపాల్ కూడా మనకి ఇవన్నింటికి కూడా మన చెఫ్సే వస్తారు, మన ఫుడ్ ఉంటుంది. కానీ ఈ మానసరోవరం అంటే మాత్రము మన చెఫ్ని ఒకరినే తీసుకెళ్తాం మేము. ఎందుకోసము అంటే మన చెఫ్స్ని తీసుకెళ్ళేకి ఈ చైనా వీసా వచ్చేసి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఓన్లీ వీసా ఛార్జెస్ అవుతాయి. అదే నేపాల్ వాళ్ళకి వచ్చేసి అది పర్మిషన్ వచ్చే ఆలస్యం అవుతుంది మన ఇండియన్స్కి. నేపాల్ వాళ్ళకి అయితే ఇవాళ అప్లై చేస్తే 2 డేస్లో వాళ్ళకి పర్మిషన్ అండ్ వీసా వచ్చేస్తుంది. వీసా జస్ట్ 10,000. ఓకే, అందుకు నేపాలీ చెఫ్సే వస్తారు, బట్ ఇండియన్ స్టైలే చేస్తారు. మన ఇండియన్ చెఫ్ కూడా ఒకరు వస్తారు మనతో పాటు, కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో చేసుకునే దానికి కూడా బోర్ వాటర్ అయితే ఒక టేస్ట్ వస్తుంది, తర్వాత మామూలు ట్యాప్ వాటర్ అయితే ఒక టేస్ట్ వస్తుంది. అలాగా ఆ హై హ్యాట్యూడ్లో ఉంటాం కాబట్టి ఆ వెదర్ ఎఫెక్ట్ వల్ల, తర్వాత అక్కడ ఉన్న వాటర్ ఎఫెక్ట్కి, ఎందుకంటే మంచు కరిగి వచ్చే వాటర్ దాంట్లో సాల్ట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల టేస్ట్ అని కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. దానికనే వాళ్ళకి ఏం చేస్తామంటే వీటితో పాటు వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ డైజెషన్ అవ్వదు, హై హ్యాట్యూడ్లో ఉంటాం కాబట్టి డైజెషన్ అవ్వదు. ఆ డైజెషన్ కావట్లేదని చెప్పేసి కొంతమంది సరిగ్గా తినరు. అందుకోసం వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల ఆ ఫ్రూట్స్ వచ్చేసి మనకు వెయిట్కి కడుపులో వెయిట్ అనిపించదు, డైజెషన్ తొందరగా అవుతుంది. దానితో ఎనర్జీ కూడా వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఈ జర్నీలో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి? ఈ జర్నీలో ఎంటర్టైన్మెంట్ వచ్చేసి ఇక్కడ నేపాల్ వరకు మనం ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు, కానీ టిబెట్లోకి ఎంత అయిన తర్వాత మనము అరవడము చేయడము ఏమీ చేసేకి లేదు. బట్ ఏది ఏమున్నా బస్సులో కూర్చుంటాం కాబట్టి లేచి మనము డ్యాన్స్ చేసే అవకాశం ఉండదు. బస్సులోనే కూర్చునేసి ఏదో పారాయణము, ఎందుకంటే మనం పోయేదే శివుని దగ్గరికి. అటువంటి ప్రదేశం దగ్గర పోయినప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ముఖ్యంగా శివనామ స్మరణ, నారాయణ నామస్మరణ, భజనలు, ఈ భజనలు చేస్తూ ఉంటే మనకి ఆ యాత్ర చేసిన పుణ్యఫలం అనేది
ప్రత్యేకంగా ఎక్కువ లభిస్తుంది అన్నమాట. అంటే మీ టూర్స్ అండ్ ట్రావెల్స్తో జర్నీ చేస్తే ఏదో స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి కూడా ఇస్తారని విన్నాను, నిజమేనండి? అవునండి. ఏమి ఇస్తారు? మెయిన్ వచ్చేసి వీళ్ళకి ఒక షోల్డర్ బ్యాగ్ ఇస్తాం మేము. ఓకే. తర్వాత ఒక టఫ్లాన్ బ్యాగ్ వస్తుంది. ఈ టఫ్లాన్ బ్యాగ్ ఏమంటే మెయిన్ మనకి వాళ్ళ రూమ్ చేర్చేదానికి ఈ సూట్ కేసులు తెచ్చారనుకోండి, ఇది మన బస్తో పాటు మన లగేజ్ ట్రావెల్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ సపరేట్ ఒక వెహికల్ పెట్టింటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా అంటారో విసిరేస్తారు. అప్పుడు వీల్స్ పోయేవి ఇలా ఉంటాయి కాబట్టి ఇక్కడ టఫ్లాన్ బ్యాగ్ అని చెప్పేసి ఇస్తామన్నమాట. ఆ బ్యాగ్కి ఒక నెంబర్ వేసింటాం. ఎవరికి ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ నోట్ చేసుకోండి. మేము కూడా ఆ నెంబర్స్ నోట్ చేసుకుంటాం. వాళ్ళు వచ్చేసి మా నెంబర్ ఇది అని చెప్తూ వెళ్తారు. ఆ నెంబర్స్ మేము నోట్ చేసి పెట్టుకుంటాము. వాళ్ళకి ఆ రూమ్ అలా చేసినప్పుడు ఫలానా రూమ్లో ఈ బ్యాగ్ అని చెప్తే ఆ బ్యాగ్స్ తీసుకెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ దగ్గర పెట్టేస్తారు. ఓకే. తర్వాత ఈ మనం జర్నీ చేసేంత కూడా హిల్ స్టేషన్లో, తర్వాత మంచు కొండలు కాబట్టి ఆ ప్రదేశంలో మనకి హాట్ వాటర్ కావాలంటే ఉండదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక హాట్ అండ్ కోల్డ్ ఉండే ఫ్లాస్క్ ప్రజెంట్ చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్నింగే మనం ప్రయాణానికి బిఫోర్గానే హాట్ వాటర్ అన్నీ పెట్టేసి ఉంటాం. దాంట్లో వాళ్ళు ఫిల్ చేసి పెట్టేసుకుంటే జర్నీలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కవర్ అవుతుంది. ఎందుకంటే మార్గ మధ్యలో మనం హాట్ వాటర్ ఇవ్వలేము. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ టైంలో మాత్రమే ఇవ్వగలం. లంచ్ రన్నింగ్లో ఉంటాం కాబట్టి లంచ్ టైంలో హాట్ వాటర్ ఇవ్వలేము. ఇప్పుడు మొత్తానికి 40 ఏళ్ళ జర్నీ ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎన్నిసార్లు మానస సరోవరం? యాక్చువల్ నేనైతే ఇప్పుడు దాకా 3 times చేశానండి. ఓకే. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినది 2018లో మానస యాత్ర స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు ఒకసారి వెళ్ళొచ్చాను, 19లో ఒకసారి వెళ్ళొచ్చాను. లాస్ట్ ఇయర్ 2025లో మళ్ళీ, ఎందుకంటే 2020 కరోనా వల్ల 2 years బ్రేక్ అయింది. 2022 నుంచి కూడా టోటల్గా మన ఇండియన్స్కి చైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల యాత్ర రన్ అవ్వలేదు. 2025 జూన్ 20వ తేదీ నుంచి మనకి యాత్ర స్టార్ట్ అయింది ఇండియన్ సిటిజన్స్కి. ఓకే. అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవడం వల్ల మనకి లాస్ట్ ఇయర్ మాత్రమే స్టార్ట్ అయింది కాబట్టి ఒక ట్రిప్పే వేసాము. ఇప్పటి నుంచి మళ్ళీ ఎవ్రీ ఇయర్ 3 trips 3 trips కంపల్సరీ రన్నింగ్ ఉంటాయి. ఓకే. నేను ఎస్ఎంఎన్ ట్రావెల్స్ గురించి, అంటే ఇక్కడికి వస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్న టైంలో నేను కొంచెం తెలుసుకుంటే నాకు తెలిసింది ఏంటి అంటే, గవర్నమెంట్ చేయలేని ఒక పని మంజునాథ గారు చేస్తున్నారు. అదేంటి అంటే పేదలకు ఉచితంగా కాశీయాత్రలు లాంటివి తీసుకెళ్తున్నారు అని విన్నా. అది నిజమేనండి? అవునమ్మా. ప్రతి సంవత్సరము 50 మంది పేదవాళ్ళకి ఉచితంగా కాశీయాత్ర చేయించాలని చెప్పేసి నాకు ఒక సంకల్పము. గ్రేట్ గ్రేట్. కాబట్టి అది చేయిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు హజ్ యాత్రలు చేపిస్తాయి, జెరూసలేం యాత్రలు అంటాయి, కానీ ఇలా హిందువులలో పేదవాళ్ళకి సంబంధించి యాత్రలు చేయించలేవు. ఇప్పటి వరకు వాళ్ళకి అది కోరుకుండిపోయింది. అది నేను విన్నా, ఎంతవరకు నిజం అనేది తెలుసుకుందాము అనేసి. అదైతే నిజమేనమ్మా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ మీడియా ముఖంగా ఏపీ తెలంగాణ గవర్నమెంట్కి ఒక చిన్న అభ్యర్థన ఏంటంటే, ముఖ్యంగా ఈ హజ్ యాత్రకు జెరూసలేంకి సబ్సిడీగానే ఇస్తున్నాయి. అవును. కానీ మానస యాత్ర చేస్తే సబ్సిడీలు మన ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. తమిళనాడు వచ్చేసి 20,000 ఇస్తుంది, ఉత్తరప్రదేశ్ ₹1,00,000 ఇస్తుంది, మధ్యప్రదేశ్ 50,000 ఇస్తుంది. ఇలాగా అన్ని రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి. మన కర్ణాటక 35,000 ఇస్తుంది. మన ఏపీ తెలంగాణ మాత్రం ఇవ్వట్లేదు. కాబట్టి మీ మీడియా ముఖంగా ఈ 2 రాష్ట్రాల సీఎంలకు విన్నవించుకుంటున్నాను. మీరు మీ ద్వారా కొద్దిగా వారిని అభ్యర్థిస్తే మన హిందువులకి కొద్దిగా, ఎందుకంటే కనీసం ఒక ఫ్లైట్ టికెట్ అన్న రికవర్ అయినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇందులో మీ స్వార్థం ఏం లేదు, ఎలాగో ఇచ్చే డబ్బులు ఇస్తారు, కానీ మీరు ప్రయాణికుల కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇంకొకటి 2,25,000 మీరు చేస్తున్నారు. దీంట్లో ఏమన్నా అంటే ఒక 10 మంది గ్రూప్గా వస్తే కానీ, లేదా ఒక 20 మంది గ్రూప్గా వస్తే కానీ ఏదైనా కొంచెం బార్గెనింగ్ ఉంటుందా, లేదా ఖచ్చితంగా అదే రేటు ఉంటుంది? ఇది వచ్చేసి యాక్చువల్గా 2,45,000ది. మన ఒక బ్యాచ్ వచ్చేసి 32 మంది ఒక బ్యాచ్ వచ్చారు. ఓకే. ప్లస్ ఇంకో బ్యాచ్ 66 మంది 67 మంది ఒక బ్యాచ్ జూలైలో ఒక బ్యాచ్ బుక్ అయింది. వాళ్ళందరికీ 2,25,000 ఇచ్చాము. వాళ్ళకి ఇచ్చిన రేటే, ఒకరు వచ్చినా 10 మంది వచ్చినా అదే రేటే పెట్టేశాం అన్నమాట. అంటే కొన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్లో రేట్లు తక్కువ ఉన్నాయి. అవునండి. మెయిన్ వచ్చేసి సర్వీస్. ఇప్పుడు నాతో పాటు మా పిల్లలను తీసుకెళ్ళేసి వాళ్ళకి నేను డైలీ పిల్లలకి బేర్ చేస్తూ, ప్లస్ ఈ వీసా ఒక్కొక్కరి పైన 35,000 నుంచి 40,000 దాకా నలుగురు పెట్టాలన్నప్పుడు ఇవన్నీ నా సొంతంగా నేను చేతితో భరించలేను కదా. కాబట్టి మనిషి పైన ఒక 4,000-5,000 రూపాయలు కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. బయట వాళ్ళకు నాకు కంపల్సరీ ఒక 5,000 అయితే వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక చెఫ్ను నేను తీసుకెళ్తున్నాను కాబట్టి ఈ వేరియేషన్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మానస సరోవరం యాత్ర ఉంది, దీని తర్వాత నెక్స్ట్ ఏముండొచ్చు? మనకు వచ్చేసమ్మా
ఏప్రిల్లో వచ్చేసి ఏప్రిల్ అండ్ జూన్, సెప్టెంబర్, అక్టోబర్లో, నవంబర్లోన నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఉంటాయి. ఓకే. తర్వాత వచ్చేసి మే టోటల్లీ ఏప్రిల్ అండ్ మేలో వచ్చేసి చార్ధామ్ యాత్ర. ఓకే. తర్వాత ఈ జూన్ వచ్చేసి మానస యాత్ర ఉంటుంది. తర్వాత జూన్ 21వ తేదీ 22వ తేదీ వచ్చేసి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. వరుసగా 3 బ్యాచ్లు ఉంటాయి అవి. అది అయిపోగానే మళ్ళీ జూలైలో మానస యాత్ర వెళ్తాం. అది అయిపోగా మళ్ళీ ఆగస్టులో మళ్ళీ మానస యాత్ర వెళ్తాం. మళ్ళీ సెప్టెంబర్లో వచ్చేసి చార్ధామ్ ఉంటుంది, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. తర్వాత ఈ సెప్టెంబర్ అక్టోబర్లోనే ఈ నేపాల్ చెప్పాను మీకు ఆల్రెడీ. ప్లస్ అలాగే గుజరాత్ యాత్ర ఉంటుంది, 4 జ్యోతిర్లింగాలు. గుజరాత్లో 2, మధ్యప్రదేశ్లో 2. తర్వాత వీటితో పాటు మనకు వచ్చేసి అస్సాం, మేఘాలయ కాదు, అస్సాము అండ్ కలకత్తా, ఇటు పూరి జగన్నాథ్ నుంచి అస్సాం వరకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత రీసెంట్లీ రేపు ఏప్రిల్ నుంచి ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, త్రిపుర. ఎందుకంటే త్రిపురలో వచ్చేసి మనకి 51 శక్తిపీఠాల్లో 51వ శక్తిపీఠము త్రిపుర సుందరీ దేవి అక్కడే ఉండేది. ప్లస్ ఉనకోటి టెంపుల్ అక్కడే ఉండేది. దాని తర్వాత నేచర్, దీనికోసము రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాక చేయాలి. దాని తర్వాత వచ్చేసి భూటాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. భూటాన్ అంతా కూడా నేచర్ ఎంజాయ్మెంట్, నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది భూటాన్లో. తర్వాత సిక్కిము, డార్జిలింగ్, సిక్కిం ఇవి వచ్చేస్తాయి. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు కాశ్మీర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాశ్మీర్ ప్రోగ్రామ్స్ తర్వాత షిమ్లా, మనాలి, హిమాచల్ ప్రదేశ్. వీటితో పాటు ఇంటర్నేషనల్ వచ్చేసి శ్రీలంక శాంకరదేవ్ శక్తిపీఠం ముఖ్యంగా మనకి ఆ ప్రోగ్రామ్ వస్తుంది. శాంకరదేవ్ శక్తిపీఠం రామాయణ యాత్ర. తర్వాత అంకోర్ వాట్ టెంపుల్ మనకి కంబోడియా, వియత్నాం, కంబోడియా ఒకటి వస్తుంది. దుబాయ్, సింగపూర్, మలేషియా. వీటితో పాటు యూరప్, ఇవన్నీ కూడా మేము రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టూర్స్ అన్నిటికి వెళ్తారా, ఓన్లీ మానస సరోవరమేనా? ముఖ్యంగా నేను వచ్చేసి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ పాయింట్లో నేను ఉంటాను. ఓకే. తర్వాత అమర్నాథ్ ప్రోగ్రాంలో శ్రీనగర్ అండ్ అమర్నాథ్ బాటాల్ బేస్ క్యాంప్, ఈ 2 పాయింట్లో నేను ఉంటాను. దాని తర్వాత మానస టోటల్ ఫుల్ ప్యాకేజ్లో ఉంటాను. ముక్తినాథ్ ప్రోగ్రాంలో ఓన్లీ ముక్తినాథ్ ప్రోగ్రామ్, ముక్తినాథ్ మాత్రమే నేను ఉంటాను. మిగిలినంతా కూడా మా పిల్లలే టేక్ కేర్ చేస్తారు. అంటే ఇవేనా అండి, లేకపోతే సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి, అంటే ఇవన్నీ కూడా మనం పుణ్యక్షేత్రాలు. అవును. సో ఇలా కాకుండా ఫ్యామిలీ తోటి, పిల్లలతోటి వెళ్ళాలి అనే కొన్ని టూర్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి కూడా ఏదైనా, ఇప్పుడు రేపు సమ్మర్ రాబోతుంది, ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? వాటికి వచ్చేసి FITs అని చెప్పేసి పెడతాము. వీటికి వచ్చేసి 4, 6 మంది, 10 మంది వస్తే వాళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేసేసి, ఒక 10-15 మంది ఉంటే వాళ్ళతో పాటు ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళేసి వాళ్ళని టేక్ కేర్ చేయడము. బట్ ఏంటంటే హోటల్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ మాత్రమే ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉండదు. ఎందుకంటే ఈ 10-15 మందికి చేయాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ మాత్రం హోటల్ ఫుడ్ ఉంటుంది. పైగా డేస్ కూడా ఎక్కువ డేస్ ఉండవు, ఓన్లీ 5 days 6 days కాబట్టి మనకి అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. వీసా ఇవన్నీ మీరే చూసుకుంటారా? వీసా అన్ని మేమే చూసుకుంటాము. ఇంకా ఏది లేదు, పే చేసేస్తే సరిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు మానస సరోవరం యాత్ర స్టార్ట్ అవ్వబోతోంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఏమేమి చూపిస్తారు, యాత్ర స్పెషల్ ఏంటి, ఎందుకు SMN టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ ఏంటి, రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మా ప్రేక్షకులకి. తప్పకుండా. ఇప్పుడు వచ్చేసి మనకు మానస యాత్ర వచ్చేసి మనకు హైదరాబాద్ ఏరియా వాళ్ళంటే కూడా హైదరాబాద్ టు కాఠ్మండు రావాలంటే 1 stop ఫ్లైట్, నాన్ స్టాప్ ఫ్లైట్ లేదు. 1 stop ఫ్లైట్ అంటే మనకి హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కాఠ్మండు, లేదా హైదరాబాద్ టు ముంబై, ముంబై టు కాఠ్మండు ఫ్లైట్ ఒకటి ఉంది. తర్వాత బెంగళూరు వాళ్ళకి మాత్రం నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంది. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి బెంగళూరు టు కాఠ్మండు మార్నింగ్ 5:30కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంది. తర్వాత చెన్నై, వైజాగ్, హైదరాబాద్ నుంచి రావాలంటే కూడా 1 stop ఫ్లైట్సే ఉండేది. వయా ఢిల్లీ, ఢిల్లీ టు కాఠ్మండు. కాఠ్మండు చేరుకున్న తర్వాత అక్కడ మేము రిసీవ్ చేసుకునేసి అక్కడ నుంచి ఫస్ట్ వచ్చిన రోజు వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిన తర్వాత రిలాక్స్ అయ్యేసి ఈవినింగ్ పశుపతినాథ్ టెంపుల్ చూపిస్తాం. ఈ పశుపతినాథ్ టెంపుల్ అయిన తర్వాత ఆ రోజు నైట్ అవుట్ అవుతాం. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కాఠ్మండు సిటీ టూర్ అని చూపిస్తాం. ఈ కాఠ్మండు సిటీ టూర్లో వచ్చేసి ఒకటి జలనారాయణ, తర్వాత ధవళేశ్వర మహాదేవ్. ఈ ధవళేశ్వర మహాదేవ్ వచ్చేసి శివుని కేదారేశ్వరుని శిరస్సు పడిన ప్రదేశం. అది కేదారేశ్వరంలో వెన్నెముక ఉండేది, కాఠ్మండులో కేదారేశ్వరుని శిరస్సు పడిన ప్రదేశం అది. తర్వాత సాగాలో 123 అడుగులు ఉండేది శివుని కంచుతో చేసినటువంటి, కంచు లోహంతో చేసినటువంటి విగ్రహం. వీటిని సందర్శించేసి ఆ రోజు అక్కడ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ గెట్ టుగెదర్ లాగా పెట్టుకుని హై టీ పెట్టేసుకునేసి రేపటి నుంచి మనం స్టార్ట్ అయ్యే కైలాస యాత్ర గురించి, అక్కడ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది చెప్పేసి వాళ్ళని ఆ రోజు దానికంటే మోటివేషన్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేసి కైలాస యాత్ర చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాణాయామాలు.
తర్వాత డైలీ 4 to 5 కిలోమీటర్స్ వాకింగ్. వీటి తర్వాత మనము యాత్ర బయలుదేరుతామనే నెల ముందు నుంచి డైలీ 2 floors ఎక్కి దిగాల. మార్నింగ్ ఒక 2 times, ఈవినింగ్ ఒక 2 times. ఎందుకంటే మనకి పరిక్రమణ చేసేవాళ్ళు కంపల్సరీ చేయాలి. పరిక్రమణ చేయని వాళ్ళు కనీసం ఓన్లీ వాకింగ్ చేసినా చాలు, కానీ పరిక్రమణ మనకి కైలాసగిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ట్రెక్కింగ్ 5 kilometers ఒకటి వాకింగ్, తర్వాత స్టెప్స్ ఎక్కి దిగి డైలీ మార్నింగ్ 2 times, ఈవినింగ్ 2 times ఎక్కి దిగితే మనకి అక్కడ పరిక్రమణకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈజీ అయిపోతుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి మనం బయలుదేరేసి తతోపాని అని చెప్పేసి టిబెట్ అండ్ నేపాల్ బార్డర్ అక్కడికి వెళ్ళి హాల్ట్ అవుతాం. అక్కడ హోటల్స్ వచ్చేసి నార్మల్గానే ఉంటాయి. మనకి హోటల్స్ కూడా మనకి కాట్మాండులో స్టార్ హోటలే, 2 రూమ్ ఉంటుంది. తతోపానిలో మాత్రం మనకి షేరింగ్ బేస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇది 2 రూట్స్ వస్తాయన్నమాట. మనకి అమర్నాథ్కి వెళ్తే ఎలా 2 రూట్లు వస్తాయో అలాగా మానసరోవరంలో కూడా నేపాల్ నుంచి మనం టిబెట్లోకి ఎంటర్ అయ్యే రూట్లో ఒకటి నైలాము, ఇంకొకటి కేరింగ్. వాడు ఏ రూట్ పర్మిట్ ఇస్తే ఆ రూట్లో మనం వెళ్తాం. నెక్స్ట్ డే మనం వచ్చేసి నేపాల్ ఇమిగ్రేషన్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి టిబెట్లోకి ఎంటర్ అయ్యేసి చైనా ఇమిగ్రేషన్ చేసుకునేసి మనము చైనాలోకి ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి జస్ట్ 1 hour అటు కేరింగ్ వెళ్ళాలన్నా లేదా ఇటు నైలాం వెళ్ళాలన్నా వెళ్ళేసి ఈ మధ్యలో కూడా మనకి మార్గ మధ్యలో పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. అందరి పాస్పోర్ట్స్ చెక్ చేసేసి వాళ్ళు ఓకే చేస్తే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. వెళ్ళిన తర్వాత మనం వచ్చేసి ఆ రోజు అక్కడ నైట్ అవుట్ అవుతాం. నెక్స్ట్ డే మనం ఇక్కడ నైలాంలో మాత్రం షేరింగ్ బేస్ హోటల్స్, బట్ లిఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి మనం బయలుదేరేసి సాగా, ఈ సాగా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో మనకు వస్తుంది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఉద్భవించి మనకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా మనకి ఇండియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మనకి అస్సాం నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అక్కడ ఆ నదిని వీక్షించి అక్కడ ప్రోక్షణ చేసుకునేసి అక్కడ నుంచి సాగాకి వెళ్ళేసి నైట్ అవుట్ అవుతాం. నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి 6:30, 7 లోపు అక్కడ నుంచి మనం డిపార్చర్ అవుతాం. డిపార్చర్ అయితే అక్కడ నుంచి మనం వెళ్ళేది మానసరోవరం. ఈ మానసరోవరం వచ్చేసి మనకి బ్రహ్మ మనసు నుంచి ఉద్భవించింది సరస్సు, మానసరోవరం సరస్సు. ఇక్కడ హంసలు ఉంటాయి, బట్ చాలా అరుదు కనిపించేది. అది మనకు అదృష్టం ఉండాలా కనిపించాలంటే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ వాళ్ళు వచ్చేసి బస్సులు ఒకవేళ మెంబర్స్ ఏమన్నా బస్సులో 20 మంది 22 మంది ఉంటే కన్నా బస్సులో స్కిప్ చేస్తారు. మెంబర్స్ తగ్గి ఫుల్ అయిపోవాలి, బస్సు ఫుల్ ఉండాలని చెప్పేసి స్కిప్ చేసేసి ఈ 90 kilometers ప్రదక్షిణ బస్సులోనే మనం చేస్తాము. మానసరోవరం చుట్టుకొలత 90 kilometers అనమాట. ఇది బస్సులోనే దాదాపు 4 hours పరిక్రమణ చేసేసి ఈ మధ్యలో ఒక పాయింట్లో ఆపేసి అక్కడ మనము కాళ్ళు మొహం కడుక్కునేసి మానసరోవరంలో ప్రోక్షణ చేసుకుంటాం. ఒకప్పుడు మనం దాంతో స్నానం చేసేవాళ్ళము, ఇప్పుడు స్నానం లేదు. అక్కడ ప్రోక్షణ చేసుకునేసి మనం ఇంటికి తీసుకొని రావడానికి వాటర్ బాటిల్స్లో వాటర్ డిప్ చేసుకునేసి అక్కడ నుంచి మనం మానసరోవరం దగ్గర గెస్ట్ హౌస్లో మనం నైట్ అవుట్ అవుతాం. ఇక్కడ షేరింగ్ బేస్, నలుగురు కావచ్చు 5 మంది కావచ్చు ఒక రూమ్, బట్ కార్సే కిందేం కాదు, మంచాలే ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఒకటి ఏమంటే వాష్రూమ్స్ వచ్చేసి మనకి పబ్లిక్ టాయిలెట్, ఓకే, బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మానసరోవరం ఏరియాలో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లే, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లేవు. ఎందుకంటే పర్యావరణం దెబ్బతీస్తారని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ రోజు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఈ మానసరోవరం నుంచి వాటర్ డ్రమ్ములో తీసుకొచ్చేసి హాట్ వాటర్ చేసేసి దాన్ని ఒక్కొక్కరికి 1/2 bucket మాత్రమే ఇస్తాం, 1/2 bucket మాత్రమే ఒక్కొక్కరికి ఇచ్చేది. వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత అక్కడ మనకి నేపాల్ నుంచి బ్రాహ్మణులు వచ్చింటారు. అక్కడ మనం రుద్రాభిషేకం చేసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు వచ్చేసి అక్కడ హోమం చేసేవాళ్ళం, ఇప్పుడు హోమం కూడా బ్యాన్ చేశారు చైనా గవర్నమెంట్. అక్కడ రుద్రాభిషేకం చేసుకునేసి అక్కడ నుంచి మనం బయలుదేరేసి దీనికి ఇంకొకటి ఏమంటే ఈ మధ్యలో ఒకటి రాక్షస తాళ్ అని చెప్పేసి వస్తుంది. ఈ రాక్షస తాళ్ వచ్చేసి రావణాసుడు సృష్టించింది. దాన్ని చూసుకున్న తర్వాత మనము అక్కడ నుంచి మనము డార్చిన్ అంటే దక్షిణామూర్తి కైలాసరోవరానికి దక్షిణ భాగాన మనం వెళ్ళేసి అక్కడ హాల్ట్ అవుతాం. అక్కడ హాల్ట్ అయిన తర్వాత ఆ రోజు మనం వచ్చేసి నైట్ అవుట్ అయిపోయేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ ప్యాకింగ్ తీసుకునేసి పరిక్రమ స్టార్ట్ అవుతుంది. యమద్వార్ దాకా మన బస్సు వెళ్తుంది. ఈ యమద్వార్ దగ్గర వచ్చేసి మనకు ముఖ్యంగా మన పూర్వీకులు ఎవరైనా మరణించింటారు, వాళ్ళు ఎవరైనా ఫోటోలు తీసుకొని రావాలనుకుంటే తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టేసి వాళ్ళు ఏదైనా తెలియని పాపాలు ఏమన్నా తప్పు చేసింటే క్షమించి వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి మనము ఆయన యమధర్మరాజుని వేడుకుంటూ మనం 3 ప్రదక్షిణలు చేస్తాం. ఈ 3 ప్రదక్షిణల్లో వాటితో పాటు మనము
మన పిల్లలు ఏదైనా తెలిసి తెలియని తప్పు చేసింటే క్షమించవయ్యా అని చెప్పేసి మనము ఆ యమధర్మరాజుని వేడుకుంటాం. వేడుకునేసి అక్కడ నుంచి మనం బయలుదేరేసి దీనికి వెళ్తాం డేరాపుకు. ఈ డేరాపుకు ఆశ్రమం అంటారు దాన్ని. ఈ డేరాపుకు ముఖ్యంగా ఏంటంటే కేవలం కైలాస పర్వతాన్ని అధిరోధించింది ఒక బౌద్ధ సన్యాసి మాత్రమే. ఆయన ఏర్పాటు చేసిన ఆశ్రమం అది డేరాపుకు. అక్కడ హాల్ట్ అవుతాం. నెక్స్ట్ డే మార్నింగ్ మనం అక్కడ నుంచి దాల్మోరా పాస్ దగ్గర నుంచి బయలుదేరుతాం. ఈ దాల్మోరా పాసే 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. మనం గుర్రం తీసుకుని వెళ్ళినా కూడా మనం సెకండ్ డే 6 కిలోమీటర్ కంపల్సరీ ట్రెక్కింగ్ చేయాల్సిందే. దానికోసమే డైలీ మనము ఒక 2 ఫ్లోర్స్ ఎక్కి దిగాలని చెప్పేదానికి కారణం దానికోసమే. ఓకే. ఇక్కడ మనకి మెయిన్ ఏమంటే ఈ సెకండ్ డే మాత్రం మనకు ఈ ప్రక్రమం స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ చరణస్పర్శ అంటే శివుని ఈ కైలాసపురం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే శివుని పాదాలు అని అర్థం. ఆ చరణస్పర్శ చేయాలంటే ఒక 7 కిలోమీటర్స్ మరి ట్రెక్కింగ్ చేసి బ్యాక్ రావాలి. ఈ 6 కాక ఇంకో 7 అమ్మని 13 కిలోమీటర్లు. కానీ ఆ 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసే ఓపిక లేని వాళ్ళు బట్ మామూలుగానే ఇంకా వెళ్తూ ఆయన్ని దర్శించుకుంటూ వెళ్తాం. వెళ్ళే సమయంలో మనకి ఉదయం కాబట్టి బంగారు వర్ణంలో ఆ శివుని దర్శిస్తారు. మనకి కొండలు మామూలు వీడియోస్ చూస్తూ ఉంటాం. కైలాసపురం బంగారు వర్ణంలో కనిపించేది ఆ సమయంలోనే. అక్కడ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఈ 2వ రోజు ప్రయాణం చేసే సమయంలో మనం ఎక్కువ ఏ రూపంలో భగవంతుని తలుస్తూ ఉంటామో, వినాయకుని కావచ్చు, బజరంగ్ బలి హనుమంతుని కావచ్చు, శివుని కావచ్చు, కాలభైరవ లేదా అమ్మవారు, నారాయణుడు ఏ రూపంలో మనం ఎక్కువ తలుస్తూ ఉంటామో ఆ రూపం ఖచ్చితంగా అక్కడ మనకు దర్శనం అవుతుంది. గొప్ప విషయం. అది అయిన తర్వాత మనము ఆ రోజు అక్కడ నైట్ అవుట్ అవుతాము. ఇది జటిల్పు ఈ మార్గం మధ్యలో మనకు వచ్చేది గౌరీకొండ వస్తుంది. ఒకవైపు గౌరీకొండ, ఇంకో వైపు కుబేరకొండ. కుబేరకొండ వచ్చేసి మనకు నీళ్ళు ఉండవు, మొత్తం మంచుగడ్డలే ఉంటాయి. గౌరీకొండ మాత్రం నీళ్ళు ఉంటాయి. జస్ట్ రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతే. లెఫ్ట్ సైడ్ ఏమో టోటల్గా మంచుగడ్డలు, రైట్ సైడ్ ఏమో వాటర్. గౌరీదేవి పార్వతీదేవి ప్రతిరోజు అందులో స్నానం ఆచరిస్తుంది అని చెప్పేసి అంటారు. దాన్ని సందర్శించి మనము జటిల్పుకి వచ్చి హాల్ట్ అవుతాము. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి మాది ఒక 8 కిలోమీటర్స్ మరి బ్యాక్ డార్జిలింగ్కి వచ్చేసి ఆ రోజు అక్కడ నుంచి మనం బయలుదేరేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకునేసి బయలుదేరుతాం. బయలుదేరేసి సాగాకు వచ్చి హాల్ట్ అవుతాం. జస్ట్ ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది, 3.5 4 అవర్స్ వచ్చి నైట్ అవుట్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరేసి నైదాం రూట్ వచ్చింటే మనకి నైదాంలో వస్తాము లేదా కేరంగ్ వచ్చి అక్కడ హాల్ట్ అవుతాం. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి బయలుదేరేసి కాఠ్మాండు. నెక్స్ట్ డే కాఠ్మాండు నుంచి రిటర్న్. ఇప్పుడు మీది కాబట్టి మీరు చాలా బాగా చెప్పారు, బాగుంటుంది అని. కానీ నాకు కావాల్సింది, మా ఆడియన్స్కి కావాల్సింది ఏంటంటే మీ టూర్స్లో జర్నీ చేసిన క్లయింట్స్ వాళ్ళ అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పుకుంటారు. అలాంటి ಅಭಿಪ್ರಾಯಗಳು ಕೂಡ ಮಾಕು కొన్ని ತಪ್ಪకుండా ಇದು ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ನಾವು ಬರ್ತಾ ಇರೋದು. ನೇಪಾಳ ಟೂರ್ಗೂ ನಾವು ಮಂಜುನಾಥ್ ಜೊತೆಗೆ ಹೋಗಿದ್ವಿ. ಇದು ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ನಾವು ಬರ್ತಾ ಇರೋದು. ಮಂಜುನಾಥ್ ಟೂರ್ಸ್ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಬಹಳ ಒಂಥರ ಹೋಮ್ಲಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಫುಡ್ ಸರ್ವಿಸು ಎಲ್ಲಾನು ನಮ್ಗೆ ಬಹಳ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸರ್ವಿಸ್ ಅಲ್ಲಂತೂ ಎಲ್ಲಾ ಹುಡುಗರು ಬಹಳ ಹೆಲ್ಪ್ಫುಲ್ ಆಗಿರ್ತಾರೆ, ತುಂಬಾ ಕೋಆಪರೇಟಿವ್ ಆಗಿರ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ನಮ್ಗೆ ಏನ್ ಯೋಚನೆನೇ ಇಲ್ಲ ಮಂಜುನಾಥ್ ಜೊತೆ ಟೂರ್ ಅಲ್ಲಿ ಬಂದ್ರೆ. ವಿ ಆರ್ ಹ್ಯಾಪಿ ವಿತ್ ಎವ್ರಿಥಿಂಗ್. And how was your food? Food quality was, I can give 90%. 90%. What about 10%? What happened? It was very spicy for us. We just told them and they corrected it. Oh, okay. What about our guides, managers? I can give 100%. Managers, guides. For me? 200%. Oh, thank you. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రిషి. రీసెంట్గా SMN టూర్స్ వాళ్ళతో గుజరాత్ ట్రిప్ వేయడం జరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడే కానీ బోర్ అనిపించదు, ఏమీ కాదు. ఫుడ్ విషయంకి వస్తే ఇంట్లో చేసిన ఫుడ్ లాగా ఉంటుంది. ఎక్కడే కానీ మీకు డిసప్పాయింట్మెంట్ కానీ ఎక్కడ ఉండదు. రూమ్స్ అన్ని చోట్ల చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రిప్ అన్నిటికన్నా చాలా బాగుంటాయి. రిలాక్సింగ్గా అన్ని చోట్ల ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. యూ గైస్ ఆల్సో ప్లాన్ వన్ డే. థ్యాంక్స్. మంజునాథ్ గ్రూప్లో ఫస్ట్ టైం వస్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ జూన్కి మానసరోవరం వెళ్తున్నాను. ఎందుకంటే మాకు వీళ్ళు యాక్చువల్గా శిష్యులు అవుతారు మాకు. ఈయన గ్రూప్ నాకు తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నాను కనుక
మంజునాథ్ నేను అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తాను. జర్నీ చేయడం నాలుగోసారి. జర్నీలో ఏ రోజు కూడా ఫస్ట్ ఎస్ఎంఎన్ ట్రావెల్స్ అంటే నాకు ఏమో తెలియదు. ఫస్ట్ పరిచయము సెల్లులో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ట్రీట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది 4th టైం. కానీ ఇట్లనే నేను ఈయంతోనే 10 కంట్రీలు తిరగాలనేది నా ఉద్దేశం. ఏది చేసినా కూడా ఎప్పుడు ముందుంటా. నేను ఫస్ట్ టైం నేను కూడా వేరే వాళ్ళ ద్వారా గుంతకల్లో నా కజిన్స్ ద్వారా విని వచ్చినాను. నాకు ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయినారు. సో ఫర్దర్ కూడా నేను ట్రావెల్ చేయాలని మనసారా కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ వియట్నాం అయితే ఐఎమ్ వెరీ మచ్ విల్లింగ్ ఫర్ వియట్నాం. యాక్చువల్గా నాకు సింగిల్గా పోయేది ఉండే. తర్వాత నా కొడుకు నేను నా మనవడు ముగ్గురు కలిసి ఆల్రెడీ బుక్ చేసినాము. వీసా కూడా తీసుకున్నాము. అది జనవరి 10కి అయిపోయింది వీసా టైము. అప్పుడు నేను సింగిల్గా కూడా పోవాలని పోయింది. ఎక్కడికి చెన్నైకి పోయి సింగిల్గా పోయి ఇక్కడ హోటల్ అకామిడేషన్ వాళ్ళు చూపిస్తారని పోయింది. తర్వాత నా మనవడు ఉన్నాడు, వాళ్ళ ఇంటి పక్కలోనే ఉన్నారు ఇద్దరు. మన స్వామిది ఆ స్వామి అంటారు వాళ్ళు కూడా ఎక్కువ. ఈ స్వామి చేశారంటే అప్పుడు స్వామి ఇంటికి పోతే ఇంకా ఫిక్స్ అయిపోతే 1 or 2 తీసుకుంటే 42 అప్పుడే ఇచ్చేస్తే మళ్ళీ 60 పే చేసేస్తే ఆయన నాకు అన్ని పోతానే కాఫీ మాత్రం ఖచ్చితంగా తాగమంటారు. కాఫీ ఫ్లాస్క్ రెడీగా ఉంటుంది ఎప్పుడు పోయినా కాఫీ. ఆయన ఇది కారులోనే నేను కొత్తగల్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో 18, 19 ఆయనతో పాటు ఉండి 20వ తేదీ ఆయన కారులోనే వచ్చి డ్రాప్ అయినాడు. అంత అకామిడేషన్ ఇచ్చినాడు, అంత హాస్పిటాలిటీ చూపించినాడు. అందరికి మీకు అంతా ఇడ్లీలన్నీ పట్టుకొచ్చి దీంట్లో హైదరాబాద్ దాంట్లో అందరికి పొట్లాలు ఇచ్చి ఎంత అత్యాయం చూపించినట్టే ఒక తండ్రి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు మంజు. శ్రీలంక ట్రిప్కి వెళ్ళాం కదా, అకామిడేషన్ కానీ అసలు ఫుడ్ కానీ సూపర్ అన్న. ఇంకా అకామిడేషన్ కూడా ఏమి అకామిడేషన్ ఏమి హోటల్స్ రాజభోగం అనుభవించినాం. అంటే మంజునాథ్ అన్న వాళ్ళు మాకు ఎట్లంటే పరిచయం అయిండేది నేపాల్ టూర్లో మన అగడిమరప్ కాంపౌండ్లో. చాలా బాగుంటుంది వాళ్ళ చేతిలో చేయండి అంటే చేసినాక ఇది 2వ టూరు. ఎప్పుడే కానీ వాళ్ళు నో అనేది లేదు, ఎప్పుడు ఎస్, ఏది కావాలంటే ఎస్. సో ఇట్లా ట్రావెల్స్ మాకి దొరుకురు. సో మంచిగా ఎప్పుడు కానీ ఊరికాయ చెట్లు ఇప్పుడు రెడీ పెట్టుకొచ్చింటారు, శనక్కాయల పొడి. సో చాలా హ్యాపీ. సో ఇట్లే ఇదే టీము నెక్స్ట్ సింగపూర్, మలేషియా చేయాలని. వియత్నాం అంటే అదే వదిన ఫస్ట్ ఉంటుంది. మన సత్యన చాలు వేయాలని నవీన్ సార్ వద్దంటే పెద్ద ముద్దంటుంది. నాకేం ఫుల్గా ఉంది, ఏం పోయేది మీ అభిమానికి చాలా కృతజ్ఞంగా ఉంటాను నేను. నాకైతే అందరూ కూడా నా ట్రిప్లో వచ్చిన ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్స్గా మా ఇంటి ఆడపిల్లగానే స్వీకరిస్తాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ట్రావెల్స్లో మేము ఈ రోజే ఫస్ట్ టైం ఈ ట్రిప్పే ఫస్ట్ వచ్చాము. కానీ ఆయన మాకు చిరుపరిచయం. చాలా సంవత్సరాల నుంచి మాది వాళ్ళది ఒకే టౌన్ గుంటకల్. చాలా మంచి ట్రావెల్స్ రన్ చేస్తారని నేను చాలామంది నుంచి విని ఈరోజు వచ్చాను. దానికి తగ్గట్టుగానే తన రిసీవింగ్, తను చూపించడము, మా కేరింగ్ చాలా బాగుంది. ఫుడ్ ఎక్సలెంట్, రూమ్స్ అకామిడేషన్ కానీ ఏది కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకొకసారి వెళ్ళాలి అని ఉంది కానీ మనీ చెల్లెళ్ళందరినీ వియత్నాం తీసుకెళ్తాడంట. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు. మానస సరోవరం యాత్ర గురించి అయితే నాకు ఇంత డీటెయిల్స్ తెలియదు, ఫస్ట్ టైం తెలుసుకున్నాను. చూడాలి ఆ భగవంతుడు ఎప్పుడు పిలిపించుకుంటాడు అనేది. రైట్, చూస్తున్నారు కదండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దర్శనాలన్నీ చేసుకోవాలి. పైసలు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం. పైసల కోసం కాదు, ఒక ఆత్మతృప్తి కోసం ఖచ్చితంగా ఇలాంటి సనాతన హైందవ యాత్రలు అనేవి చేయాలి. మానస సరోవరం యాత్ర మే, జూన్, జూలై, ఆగస్ట్ వరుసగా స్టార్ట్ అవుతున్నాయి. దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్లడంతో పాటు మళ్ళీ దగ్గరుండి తీసుకురావడం, దానికి ముందు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలను కూడా దగ్గరుండి నేర్పిస్తున్నారు. ఇంతకంటే జాగ్రత్తగా తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. ఐ థింక్ నాకు ఎలా అనిపించిందంటే, పేరెంట్స్ని ఒక కొడుకు తీసుకొని ఎలా తీసుకొస్తాడు,
సేమ్ వీళ్ళ యాత్ర అలానే కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ మీద మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాం, కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్తో సహా. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మానస సరోవరం యాత్ర దర్శనం చేసుకోండి. బంగారు వర్ణంలో మీ మనసులో ఉన్న దైవ దర్శనం చేసుకోండి. ఆ మధురానుభూతులన్నింటినీ మీ డైరీలో నింపేసుకోండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.